నమస్కారం. జ్యోతిష శాస్త్రరీత్యా జాతక చక్రంలో కేతుగ్రహం దోషయుక్తమై ఉన్న తరుణంలో కేతువు యొక్క అనుకూలతను సులభంగా పొందటానికి కేతువుకు ప్రీతిపాత్రమైనటువంటి స్నానాన్ని ఆచరిస్తూ దానం చేస్తూ ప్రత్యేకమైన విధి విధానాలతో ఉపవాసం ఉండాలి. అలా చేసినట్లయితే కేతుగ్రహ దోషాలను నివారింపజేసుకొని కేతువు యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి, ఆధ్యాత్మిక రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించటానికి కూడా కేతువుకు ప్రీతిపాత్రమైన రీతిలో స్నానాన్ని చేస్తూ దానం చేస్తూ ఉపవాసాన్ని నిర్వహించాలి. ఏ నెలలోనైనా సరే శుక్లపక్షంలో వచ్చే మొదటి మంగళవారం నాడు గృహంలో వాయువ్య దిక్కులో ఒక ధ్వజం ఆకారంలో బియ్యపు పిండితో ముగ్గును గీయాలి. అలా ధ్వజం ఆకారంలో బియ్యపు పిండితో ముగ్గును గీసిన తర్వాత ఆ ముగ్గు మీద ఒక కంచు పాత్రను ఉంచాలి. ఆ కంచు పాత్రలో నీళ్లు పోసి ఆ నీళ్లలో దర్భలు, యవలు, వేప చిగుళ్ళు వేయాలి. అలా దర్భలు, యవలు, వేప చిగుళ్ళు వేసిన తర్వాత కంచు పాత్రలో ఉన్నటువంటి నీటితో వాయువ్య దిక్కుకు తిరిగి శిరస్నానాన్ని ఆచరించాలి. అలా చేసినట్లయితే అది కేతువుకు ప్రీతిపాత్రమైనటువంటి స్నానం అవుతుంది. అలా కేతువుకు ప్రీతిపాత్రమైన స్నానం చేస్తున్న తరుణంలో మంత్రశాస్త్రపరంగా ఒక శ్లోకాన్ని చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ధూమ్రవర్ణం ద్విబాహుంచ కేతుంచ వికృతాననం ధ్వజాననగతం నిత్యం ధ్యాయేత్ సర్వఫలాప్తయే. ఈ శ్లోకాన్ని చదువుకుంటూ స్నానాన్ని ఆచరించినట్లయితే ఆ శిరస్నానం కేతువుకు ప్రీతిపాత్రమైనటువంటి శిరస్నానం అవుతుంది. అలా స్నానాన్ని ఆచరించిన తర్వాత కేతువు ప్రీతి కోసం ఉలవలను దానం చేయాలి. శుక్లపక్షంలో వచ్చే మొదటి మంగళవారం నాడు ఒక ఇనుప పాత్రలో కానీ లేదా మోదుగ ఆకులతో కుట్టినటువంటి విస్తరిలో కానీ ఉలవలను పోసి పశ్చిమ దిక్కుకు తిరిగి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలా చేస్తే కేతువుకు ప్రీతిపాత్రమైన దానం అవుతుంది. ఉలవలు దానం ఇస్తున్న తరుణంలో రేగి పండ్లు, మల్లెపూలు, సంపంగి పూలు కూడా ఉలవలతో ఉంచి దానం చేసినట్లయితే సమస్త కేతుగ్రహ దోషాలను నివారింపజేసుకొని కేతువు యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే శుక్లపక్షంలో వచ్చే మొదటి మంగళవారం నాడు కేతువుకు ప్రీతిపాత్రమైన ఉపవాసాన్ని కూడా నిర్వహించాలి. శుక్లపక్షంలో వచ్చే మొదటి మంగళవారం నాడు రోజంతా ఉపవాసం ఉండటంతో పాటుగా మధ్యాహ్న సమయంలో ఒక కంచు పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో దర్భలు, గరిక వేసి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ నీళ్లు రావి చెట్టు మొదట్లో పోయాలి. అలాగే సంధ్యా సమయంలో మళ్ళీ రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర ఆవాల నూనెతో దీపం వెలిగించాలి. ఆ రోజు రాత్రికి నువ్వులతో తయారు చేయబడినటువంటి పదార్థాలను ఆహారంగా స్వీకరించాలి. ఇలా చేసినట్లయితే అది కేతువుకు ప్రీతిపాత్రమైనటువంటి ఉపవాసం అవుతుంది. కేతువు ప్రీతి కోసం శిరస్నానం చేయటం, దానం చేయటం, ఉపవాసం చేయటం ద్వారా కేతుగ్రహ దోషాలను సులభంగా నివారింపజేసుకోవచ్చు. అలాగే కేతుగ్రహానికి అధిష్టాన దేవత మహాగణపతి. అందువల్ల మంగళవారం నాడు మహాగణపతిని గరికతో పూజిస్తూ మహాగణపతికి శనగపిండితో తయారు చేయబడిన లడ్డూలను, అరటిపండు ముక్కను, బెల్లం ముక్కను నివేదన చేయటం ద్వారా కూడా కేతుగ్రహ దోషాలను నివారింపజేసుకుని కేతువు యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అదేవిధంగా కేతువుకి అంతరిక్షాధిదేవత ధూమావతీదేవి. అందువల్ల మంగళవారం నాడు ధూమావతి స్తోత్రాన్ని చదువుకోవటం ద్వారా కూడా జాతక చక్రంలో ఉన్న కేతుగ్రహ దోషాలను నివారింపజేసుకుని కేతువు యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొంది దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అదేవిధంగా జాతక చక్రంలో కేతువు పంచమాధిపతి అయినప్పుడు సంతానం జీవితంలో అభివృద్ధి సాధించటానికి ఆలస్యం అవుతుంది. అటువంటి పరిస్థితులలో మహాగణపతిని అర్చన చేయటంతో పాటుగా ఏదైనా ప్రవహిస్తున్న నదికి దగ్గరలో ఉన్నటువంటి మట్టిని తీసుకొని వచ్చి
శరీరానికి పట్టించి ఆ తర్వాత స్నానాన్ని ఆచరించాలి. ఇలా వరుసగా 43 రోజుల పాటు ప్రవహిస్తున్న నదికి దగ్గరలో ఉన్నటువంటి మట్టిని తీసుకొని వచ్చి శరీరానికి పూసుకొని ఆ తర్వాత స్నానాన్ని ఆచరించినట్లయితే కేతుగ్రహ దోషాల నివారింపజేసుకొని సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సంతానం ఉన్నత స్థాయికి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా సరే త్వరగా ఉన్నత స్థాయికి చేరటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా కేతువు యొక్క ప్రభావం నలుపు తెలుపు రంగు కుక్కల మీద ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మంగళవారం నాడు నలుపు రంగులో ఉన్న కుక్కలకు కానీ తెలుపు రంగులో ఉన్నటువంటి కుక్కలకు కానీ రొట్టె ముక్కల మీద నువ్వుల నూనెను రాసి ఆహారంగా వేయాలి. ఇలా చేస్తే కూడా కేతుగ్రహ దోషాలను నివారింపజేసుకోవచ్చు. ప్రత్యేకంగా జాతక చక్రంలో కేతుగ్రహం దోషయుక్తమై ఉన్న తరుణంలో దంపతుల మధ్య మనస్పర్ధలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే ఆ మనస్పర్ధలన్నీ తొలగింపజేసుకొని కేతువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి 4 నిమ్మకాయలు 4 బొగ్గు ముక్కలు వీటిని మంగళవారం నాడు ప్రవహిస్తున్న నీటిలో విడిచిపెట్టాలి. ఇలా చేసినట్లయితే సకల కేతుగ్రహ దోషాలను నివారింపజేసుకొని దాంపత్యపరంగా దంపతులు అన్యోన్య వాతావరణానికి నాందివాక్యం పలకటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సూచనలు పాటిస్తూ మహాగణపతిని అర్చన చేస్తూ ధూమావతీదేవి స్తోత్రాన్ని చదువుకుంటూ కేతువుకి ప్రీతిపాత్రమైనటువంటి శిరస్నానాన్ని ఆచరించే తరుణంలో మంత్రశాస్త్రపరంగా ఏ శ్లోకాన్ని చదువుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. ధూమ్రవర్ణం ద్విబాహుంచ కేతుంచ వికృతాననం ధ్వజాననగతం నిత్యం ధ్యాయే సర్వఫలాప్తయే. ఈ శ్లోకం చదువుకుంటూ కేతువు ప్రీతి కోసం శిరస్నానం చేయండి, దానం చేయండి, ఉపవాసం ఉండండి. సూచనలు పాటిస్తూ కేతువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా పొందండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏంటో, ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.